గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో ఎల్జీ వాషింగ్ మిషన్ టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ ఏదైనా అంటే ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ అన్నిటిలో ఎల్జీ వాషింగ్ మిషన్లో వచ్చే దాదాపు 80% ఈ ఎర్రర్ కోడ్స్ అనేది మనం వాటిని ఏదైనా ఒక పాకెట్ బుక్లో రాసుకుంటే మీకు ఎప్పుడైనా ఎర్రర్ కోడ్స్ అనేవి వచ్చినప్పుడు మీకు ఇవి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనం అవి ఏమేమి ఎర్రర్ కోడ్స్ అనేది మొత్తం ఎల్జీ వాషింగ్ మిషన్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అన్నింటిలో కూడా ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తే ఏ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు మనం ఏ పార్ట్స్ని చెక్ చేసుకోవాలి అనేది మనం విపులంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎల్జీ వాషింగ్ మిషన్ అనమాట. ఎల్జీ వాషింగ్ మిషన్ టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ ఎల్జీ వాషింగ్ మిషన్ ఎర్రర్ కోడ్స్. ఎల్జీ వాషింగ్ మిషన్ ఎర్రర్ కోడ్స్. ఎల్జీ వాషింగ్ మిషన్ ఎర్రర్ కోడ్స్. ఈ ఎల్జీ వాషింగ్ మిషన్ ఎర్రర్ కోడ్స్ అంటే మనకి ఏదైనా అండి నాన్ ఇన్వర్టర్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అనమాట. టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ మనకి ఇది ఏటిలోనైనా సరే ఈ ఎర్రర్ కోడ్స్ వచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎర్రర్ కోడ్స్ అయితే తెలుస్తుంది, కానీ పూర్తిగా మీరు దాన్ని సాల్వ్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి ఎంతో కొంత అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్జీ వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ అసలు ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది మనం 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన బాగా ఎక్కువగా అంటే పద్దాగా ఎక్కువగా వచ్చే ఇష్యూస్ మనం వరుసనే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి పిఈ అని చాలా వాటిలో పడతా ఉంటుంది ఫ్రెండ్స్. పిఈ అనమాట. పిఈ అని ఎల్జీ వాషింగ్ మిషన్లో పడుతుంది అనమాట. ఈ పిఈ అనే ఎర్రర్ కోడ్ వచ్చినప్పుడు మనం ప్రెజర్ సెన్సార్ అనేది ప్రెజర్ సెన్సార్ అనేది గబగబా మార్చేయడం కాదు ఫ్రెండ్స్. మనం ప్రెజర్ సెన్సార్ చెక్ చేయాలన్నమాట. అంటే ప్రెజర్ సెన్సార్కి వోల్టేజ్లు ఉంటాయి. అంటే ప్రెజర్ సెన్సార్కి 3 పోల్స్ ఉంటాయి. ఆ 3 పోల్స్లో మనకి దేనికి ఏ వోల్టేజ్ వస్తుంది అనేది మనకి ఇప్పుడు ఇలా ప్రెజర్ సెన్సార్ ఉంటే దానికి ఇలా 3 పోల్స్ ఉంటే మనకి వీటిలో వోల్టేజ్ అంటే మనకి 1, 2, 3 అని మనం వాటిని 3 పోల్స్ కింద మనం పిలుస్తాం. వీటిలో మనకి ఏంటంటే ఇన్పుట్ సప్లై అనేది 2.5 to 4.8 అంటే మనకి ఇది 5 వోల్ట్ సెన్సార్ అనమాట. మనకి 5 వోల్ట్స్ లోపు వోల్టేజ్ అనేది మనకి ఇన్పుట్ సప్లై అనేది రావాలన్నమాట. ఇన్పుట్ సప్లై అనేది 5 వోల్ట్స్ సప్లై అనేది రావాలి. తర్వాత మనకు అలాగే అవుట్పుట్ సప్లై కూడా 1.8 నుంచి మనకి 4.2 వోల్ట్స్ వరకు అవుట్పుట్ సప్లై రావాలి. అలాగే మనకి నెగిటివ్ సప్లై కూడా ఉండాలన్నమాట. ఈ 3 సప్లైలు ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా ప్రెజర్ సెన్సార్ పోయినట్టు అనమాట. ఈ 3 సప్లైలు లేవు అనుకోండి, అప్పుడు మీకు ఈ 3 సప్లైలు లేకపోతే ఏంటి పీసీబీ బోర్డులో మీరు వోల్టేజ్ రాకపోతే కనుక పీసీబీ బోర్డు ప్రెజర్ సెన్సార్ పాయింట్ల దగ్గర చెక్ చేసుకోవాలన్నమాట. అది మీకు ఈ వోల్టేజ్ వచ్చి కనుక వర్క్ అంటే ఈ వోల్టేజ్ వచ్చి పిఈ అని పడుతుంటే మీరు 100% ప్రెజర్ సెన్సార్ అనేది చేంజ్ చేస్తే మీకు అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది పిఈ అంటే ప్రెజర్ సెన్సార్ కంప్లైంట్ అనమాట ఎల్జీలో. అలాగే మనకి దీంట్లోనే మనకి డిఈ అని కూడా వస్తుంది ఫ్రెండ్స్. డిఈ అంటే డోర్ ఎర్రర్ అనమాట. మనకి డిఈ నెక్స్ట్ డిఈ. ఈ డిఈ అని ఎర్రర్ వచ్చింది అనుకోండి టాప్ లోడ్లో అయితే డోర్ సెన్సార్ అనమాట. అంటే టాప్ లోడ్లో అయితే డోర్ సెన్సార్ అనేది ఉంటుంది. డోర్ సెన్సార్ మనకి ఎల్జీలో డోర్ స్విచ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. డోర్ సెన్సార్ అనేది ఉంటుంది. ఆ డోర్ సెన్సార్ కానీ మన డోర్ సెన్సార్ పీసీబీలో ఉంటుంది అనమాట. అది చెక్ చేసుకోవాలి. అలాగే డోర్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ రెండింటి అంటే డోర్ సెన్సార్ కానీ డోర్ మ్యాగ్నెట్ కానీ ఈ రెండింటిలో ఏది పోయినా మనకి ఈ డిఈ ఎర్రర్ వస్తుంది. అంటే డోర్ సెన్సార్ ఏమో మన పీసీబీలో ఉంటుంది,
డోర్ మ్యాగ్నెట్ ఏమో డోర్లో ఉంటుంది అనమాట అది. అలాగే ఈ డిఈ అనే ఎర్రర్ మనకు అదే కనుక ఫ్రంట్ లోడ్లో వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ఇది ఈ డోర్ సెన్సార్ డోర్ మ్యాగ్నెట్ అనేది ఏంటి టాప్ లోడ్ అనమాట. ఇది టాప్ లోడ్లో వస్తే కనుక ఇవి చూసుకోవాలి. అదే కనుక మనకి ఫ్రంట్ లోడ్లో వచ్చింది అనుకోండి డిఈ అనే ఎర్రర్, సేమ్ డిఈ అనే ఎర్రర్ ఫ్రంట్ లోడ్లో వచ్చింది అనుకోండి, ఫ్రంట్ లోడ్లో వస్తే మనం ఏం చేయాలి, ఫ్రంట్ లోడ్ అంటే ఫ్రంట్ లోడ్లో కనుక మనకి ఈ డిఈ అనే ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం డోర్ లాక్ అనేది చెక్ చేసుకోవాలి. డోర్ లాక్కి వచ్చే ఇన్పుట్ సప్లై అంటే డోర్ లాక్కి ఇన్పుట్ సప్లై వస్తుందా లేదా. మనకి ఇలా డోర్ లాక్ ఉంటుంది కదా, ఈ డోర్ లాక్కి మనకు 3 పోల్స్ వస్తాయి. ఈ 3 పోల్స్లో మనకి ఇన్పుట్ సప్లై అనేది ఇన్పుట్ రావాలి, మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడ అట్ట ఇన్పుట్ సప్లై అనేది వస్తుంది. అలాగే మనకి న్యూట్రల్ అనేది దీని నుంచి మనకి ఎటో కట్టు అంటే ఇటు సైడ్ కానీ పాస్ అవుద్ది. ఆ డోర్ లాక్ సప్లై అనేది వస్తుందా రావట్లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అప్పుడు ఆ సప్లై బాగానే ఉంటే డోర్ లాక్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. మనకి రెసిస్టెన్స్ డోర్ లాక్ రెసిస్టెన్స్ అనేది 1100 ohms, 1200 ohms, 1300 ohms అలా మనకి దీని రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఆ రెసిస్టెన్స్ వస్తుందా లేదో చూసుకుని, రెసిస్టెన్స్ రాకపోతే డోర్ లాక్ పోయినట్టు, రెసిస్టెన్స్ వస్తే మనకి ఇన్పుట్ సప్లైలు రాకపోతే అప్పుడు మనకి పీసీబీ బోర్డులో కంప్లైంట్ అనమాట. ఈ రెండింటి వల్ల మీకు డిఈ అనే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు ఆల్రెడీ ఎక్కడైనా నేర్చుకుని ఉంటే మీకు ఆ వోల్టేజ్లు అవన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఈ డిఈ వచ్చినప్పుడు ఎమ్మటనే మీరు ఆ వోల్టేజ్లు సప్లైలు చెక్ చేసి డోర్ లాక్ పోయిందా లేకపోతే పీసీబీలో పోయిందా అనేది 1 minute మీరు చెక్ చేసి దాన్ని ఒకవేళ సప్లైలు బాగుంటే డోర్ లాక్ తీసుకొచ్చేసేస్తారు. అదే సప్లైలు రాకపోతే పీసీబీ బోర్డులో మీరు చెక్ చేసుకుంటారు, లేకపోతే పీసీబీ బోర్డు టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేయించుకుంటే సరిపోద్ది అనమాట. అది అలాగే మనకి థర్డ్ది అంటే మనకి డిఈ అయిపోయింది. తర్వాత మనకి థర్డ్ వచ్చి ఎఫ్ఈ అని పడుతుంది ఫ్రెండ్స్. ఎఫ్ఈ అని కొన్నిటిలో ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఈ ఎఫ్ఈ అని చూపించింది అనుకోండి, మనకేంటంటే 90% ఇన్లెట్ వాల్వ్ అంటే ఇన్లెట్ వాల్వ్ అనేది వర్క్ అవుతుంది, కానీ ఇది లీకేజ్ అవుతుంది అనమాట. ఇన్లెట్ వాల్వ్ లీక్ అవుతూ ఉంటుంది. లీక్ అవ్వడం అంటే ఏంటి, ఆల్రెడీ మనకి కొంచెం చుక్కలుగా నీళ్లు పడుతూ ఉంటుంది ఇన్లెట్ వాల్వ్. అంటే మనకి ఆన్ చేసినప్పుడు అంత బాగానే ఉంటుంది, వాటర్ పడుతుంది, కానీ అది కరెక్ట్గా మనకి సర్టెన్ లెవెల్ వచ్చి కట్ అయిపోవాలి కదా, అది కట్ అవ్వకుండా ఇన్లెట్ వాల్వ్ లీకేజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. లీకేజ్ అవుతూ ఉంటుంది. ఆ లీకేజ్ అవుతూ ఉంటే ఏమవుద్ది, ఆ సర్టెన్ అంటే డ్రమ్ములో మనకి రావాల్సిన వాటర్ లెవెల్ అంటే మనకి 1, 2, 3 ఈ లెవెల్స్ మనం 1లో పెట్టి ఆన్ చేస్తే, అంటే మనకి బట్టలు తక్కువ ఉన్నాయి అని ఇందులో వేస్తే ఈ 1 దాటిపోయి వాటర్ పెరిగిపోతూ ఉందనుకోండి, అంటే లీక్ అయిపోతుంటే ఇన్లెట్ వాల్వ్ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటే అప్పుడేమవుద్ది, మనకి ఇది పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎఫ్ఈ అనే ఎర్రర్ కూడా వస్తుంది. అప్పుడు మీరు ఇన్లెట్ వాల్వ్ చేంజ్ చేస్తే సరిపోద్ది. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ప్రెజర్ స్విచ్ అనేది మనకి ఇన్లెట్ వాల్వ్ లీకేజ్ ప్రెజర్ స్విచ్కి ఇది మనకి ఏంటంటే ప్రెజర్ అనేది ప్రెజర్ స్విచ్ ప్రెజర్ మామూలుగా ప్రెజర్ అనేది సరిగ్గా వెళ్ళపోయినా కూడా ఎక్కడైనా ప్రెజర్ పైప్ ఉంటుంది కదా, మన డ్రమ్ నుంచి ఉండే ప్రెజర్ పైపు ఎక్కడైనా హెయిర్ లాగుతున్నా కూడా మనకి ఈ ప్రెజర్ స్విచ్ దీన్ని కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రెజర్ స్విచ్ అనేది పోదు కానీ దీని హెయిర్ పైపు అంటే మనకి ప్రెజర్ పైప్ అనేది ఏమైనా ఇష్యూ ఉన్నా లేకపోతే హెయిర్ లీకేజ్ ఉన్నా కానీ మనకి ఈ రెండింటికి సంబంధించి ఇన్లెట్ వాల్వ్ లీకేజ్ అన్న అంటే వాటర్ కట్ ఆఫ్ సరిగ్గా అవ్వకుండా లీక్ అవ్వడం, లేదా ప్రెజర్ స్విచ్కి సరిగ్గా సెన్సింగ్ వెళ్ళకపోవడం, ప్రెజర్ స్విచ్ సెన్సింగ్ ప్రాబ్లం అనమాట. సెన్సింగ్ అనేది ఇష్యూ ఉంటే కూడా మనకి ఎఫ్ఈ అనే ఎర్రర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ రెండు కూడా మనం చూసుకోవాలన్నమాట. ఎఫ్ఈ అనే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట, ఆ రెండు చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి ఐఈ అనమాట. మనకు నెక్స్ట్ ఐఈ అనమాట. ఐఈ అంటే మనకి ఇన్లెట్ వాల్వ్ నుంచి వాటర్ పడిపోవడం. ఇన్లెట్ వాల్వ్ నుంచి వాటర్ అనేది డ్రమ్లో పడిపోతే ఐఈ అనే ఇష్యూ వస్తుంది. ఈ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఇన్లెట్ వాల్వ్ సప్లై వస్తుందా లేదో చూడాలి. ఇన్లెట్ వాల్వ్కి సప్లై వస్తుందా లేదా, తర్వాత ఇన్లెట్ వాల్వ్ రెసిస్టెన్స్ బాగుందా లేదా,
ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్ బాగుందా లేదా, ఇన్లెట్ వాల్ సప్లై వస్తుందా లేదా, తర్వాత మనకి వాటర్ ఇన్పుట్ అనేది వస్తుందా లేదా, ఇన్పుట్ వాటర్ వస్తుందా లేదా, దాంతోపాటు మీరు షవర్ బ్లాకేజ్ ఏమన్నా ఉందా, ఈ ఈ ఇష్యూస్లో ఏ ఇష్యూ అయినా సరే మీకు అయ్యి అనే ఎర్రర్ పడిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్, ఇన్లెట్ వాల్ సప్లై, తర్వాత ఇన్లెట్ వాల్కి ఇన్పుట్ వాటర్ వస్తుందా లేదా, తర్వాత మనకి సోప్ బాక్స్ పైన ఉండే షవర్ బ్లాకేజ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ చూసుకుంటే సరిపోయింది. ఫ్రంట్ లోడ్లో అయితే కనుక సేమ్ ఫ్రెండ్స్, ఫ్రంట్ లోడ్లో కూడా మీకు ఆ 2 వాల్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా, ఏంటి 1 by 1 ఓపెన్ అవ్వాలి. మనకి లిక్విడ్ సైడ్, సర్ఫ్ సైడ్ వాల్స్ ఓపెన్ అవ్వాలి. తర్వాత మనకి దాంట్లో కూడా షవర్ బ్లాకేజెస్ ఉండకూడదు, ఇన్పుట్ వాటర్ రావాలి. మనకి ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా ఈ ఇష్యూ వచ్చినప్పుడు, ఐఈ అని వచ్చినప్పుడు అవన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి నెక్స్ట్ ఐదోది ఏంటంటే యూఈ అనమాట. యూఈ అంటే అన్బ్యాలెన్స్ ఎర్రర్ అనమాట. యూఈ కానీ తర్వాత యూబీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. యూఈ యూబీ ఈ రెండు, యూఈ కానీ యూబీ కానీ వస్తే అన్బ్యాలెన్స్ ఎర్రర్ అనమాట. అన్బ్యాలెన్స్ ఎర్రర్. ఈ అన్బ్యాలెన్స్ ఎర్రర్ వచ్చినప్పుడు అన్బ్యాలెన్స్ ఎర్రర్ అనేది వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇవి వచ్చినప్పుడు ఒకసారి మన సస్పెన్షన్ రాడ్లు కానీ షాకప్ జార్స్ అంటే ఆ స్ప్రింగ్స్ కానీ, మనకి ఆ సస్పెన్షన్ రాడ్లు ఏమన్నా ఒక సైడ్కి ఏమన్నా స్ప్రింగ్లు ఏమన్నా సాగిపోయినాయా, డ్రమ్ ఏమన్నా ఒక సైడ్కి బ్యాలెన్స్ ఏమన్నా తప్పిందా, సరిలేదా, లేకపోతే కింద ఫ్లోర్ ఏమన్నా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా. ఈ ఫ్లోర్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా మనకి అన్బ్యాలెన్స్ యూబీ అని వస్తుంది. అదే సస్పెన్షన్ రాడ్లు కనుక పోతే యూఈ అని వస్తుంది ఫ్రెండ్స్. అన్బ్యాలెన్స్ ఎర్రర్ అని కూడా యూఈ యూబీ ఈ రెండు కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట. యూఈ కానీ యూబీ కానీ రావడం జరుగుతుంది. మీరు ఆ ఫ్లోర్ ఫ్లోర్ బాగానే ఉందా, డ్రమ్ము 4 sides ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత మన సస్పెన్షన్ రాడ్లు ఎటైనా కానీ వీక్ అయినాయా అనేది చూసుకుంటే మీకు ఈ యూబీ యూఈ ఏదొచ్చినా కానీ మీరు అన్బ్యాలెన్స్ ఎర్రర్ అనే దాన్ని మీరు రిపేర్ చేసేయగలుగుతారు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో ఎల్ఈ అనే ప్రాబ్లం వస్తుంది. ఎల్ఈ అంటే మనకి మోటార్ లాక్ అయిపోయినా, మోటార్ అంటే లాక్ అయిపోవడం అంటే ఏంటి, స్టక్ అయిపోవడం, మోటార్ లాక్ ఇష్యూ అనమాట. మోటార్ ఏమన్నా స్టక్ అయిపోయినా, లేకపోతే మనకి హాల్ సెన్సార్ ఉంటుంది. మోటార్ లాక్ ఇష్యూ కానీ హాల్ సెన్సార్ ఇష్యూ కానీ, మనకి ఫ్రంట్ లోడ్లో అయితే హాల్ సెన్సార్ ఉంటుంది, టాప్ లోడ్లో అయితే మామూలుగా హాల్ సెన్సార్ అనేది ఉండదు. మోటార్ లాక్ అయిపోయినా టాప్ లోడ్లో ఎల్ఈ అని పడుతుంది అనమాట. అంటే మనకి దీంట్లో ఇష్యూలు ఏంటి, మోటార్ లాకింగ్ ఇష్యూ ఎందుకు వస్తుంది, మనకు ఒకవేళ మన మెకానిజం పట్టేసింది అనుకోండి, మెకానిజం పట్టేయడం అలాంటివి జరిగినప్పుడు మోటార్ అనేది పట్టేస్తుంది. అప్పుడు మనం బెల్ట్ తీసి చూస్తే మోటార్ అనేది ఫ్రీగా తిరుగుతుందా లేదా, లేకపోతే మెకానిజం ఇష్యూ ఉన్నా కానీ మోటార్ లాక్ అయిపోద్ది అనమాట. అంటే పట్టేయడం, స్టక్ అయిపోవడం, లేకపోతే దీంట్లో మోటార్లోనే బేరింగ్లు పోవడం, లేకపోతే వైండింగ్ ఇష్యూ ఉన్నా, ఇలా ఏదున్నా మోటార్ సంబంధించి కానీ టాప్ లోడ్లో ఉంటాయి. అలాగే ఫ్రంట్ లోడ్లో డ్రమ్ అనేది ఫ్రీగా తిరుగుతుంది, బాగానే ఉంటే కనుక ఆల్ సెన్సార్ ఇష్యూ ఉంటుంది ఫ్రెండ్స్. మన డ్రమ్ అనేది బాగానే ఉంటే కనుక ఆల్ సెన్సార్ ఇష్యూ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఆల్ సెన్సార్కి ఇన్పుట్ సప్లైలు చెక్ చేసి ఆ ఇన్పుట్ సప్లైలు ప్లస్ ఆల్ సెన్సార్ రెసిస్టెన్స్ ఈ రెండు చెక్ చేసి మనం ఈ ఆల్ సెన్సార్ను మార్చేయడం జరుగుద్ది. ఈ మనకు మెకానిజం ఇష్యూ ఉన్నా కూడా మనం చెక్ చేసుకుని అది ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ ఎర్రర్ కోడ్స్ ఇలాంటి వాటికి జస్ట్ మనకి చూపించడానికి ఉపయోగపడతాయి అనమాట. మనం పూర్తిగా వీటిని నమ్ముకుని చెయ్యం. మనం అంతా ఏంటంటే మనకు తెలిసిన వర్క్లు ఫాలో అవుతాం. ఏంటి మామూలుగా మనం వోల్టేజ్లు వాటిని ఫాలో అవ్వాలి. కాకపోతే ఇవేంటంటే మీకు హెల్ప్ఫుల్గా అయితే ఏమన్నా మీరు ఫాస్ట్గా ఎక్కడుంది అనేది తెలుసుకోవడానికి మీకు ఇవన్నీ కూడా ఒక పాకెట్ బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. రాసుకుంటే మీకు ఇవన్నీ ఎమ్మటనే మీరు ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి మనకి టీఈ అనమాట. 7 టీఈ ఎర్రర్. టీఈ అంటే మనకేంటి, టెంపరేచర్ ఎర్రర్ అనమాట. అంటే ఏంటి, హీటర్ సెన్సార్ ఎర్రర్ అనమాట. హీటర్ సెన్సార్ ఎర్రర్ మనకేంటంటే ఫ్రంట్ లోడ్లో ఎక్కువగా టీఈ అనే ఎర్రర్ ఫ్రంట్లోనే పడదు ఫ్రెండ్స్, మన టాప్ లోడ్లో పడదు. ఈ హీటర్ సెన్సార్ అనేది
మనకి హీటర్ సెన్సార్ రెసిస్టెన్స్ పోయినా తర్వాత మనకి ఆ హీటర్ అనేది పోయి ఎక్కువ మన హీటింగ్ అనేది కంప్లైంట్ వచ్చి ఎక్కువ హీటింగ్ అంటే మనం పెట్టిన హీటింగ్ అదేమన్నా బోర్డు సప్లై అంటే హీటర్కి వచ్చే సప్లై డైరెక్ట్ అయిపోయినా హీటర్ షార్టేజ్ అయిపోయినా మనకి ఈ టెంపరేచర్ పెట్టున్నప్పుడు మనకి ఆ సర్టన్ టెంపరేచర్ దాటిపోయినా లేకపోతే ఆ టెంపరేచర్ రాకపోయినా కూడా మనకి ఈ హీటర్ సెన్సార్ ఎర్రర్ టీఈ అనే ఎర్రర్ చూపిస్తుంది. అలాగే మనకి సెన్సార్ పోయినా కూడా టీఈ అనే ఎర్రర్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు ఈజీగా దాన్ని ఆ టీఈ ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. దాని వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. వోల్టేజ్ చెక్ చేసి హీటర్ సప్లై ప్లస్ మనం ఆ హీటర్ సెన్సార్ చెక్ చేస్తాం, దాని రెసిస్టెన్స్ చెక్ చేస్తాం. ఆ రెసిస్టెన్స్ రాకపోతే దాన్ని తీసి ఇంకో సెన్సార్ అనేది మార్చుకుంటే సరిపోయింది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి 8వ వచ్చి ఓఈ ఎర్రర్. ఓఈ అనమాట. ఓఈ అనే ఎర్రర్ వస్తే మనకి డ్రైన్ ప్రాబ్లం ఫ్రెండ్స్. మనకి డ్రైన్ అనేది అవ్వకపోవడం, డ్రైన్ అవ్వకపోతే ఓఈ అనే ఇష్యూ వస్తుంది. అంటే ఓఈ అనే ఎర్రర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. డ్రైన్ అవ్వకపోవడానికి ఏమేమి కారణాలు ఉంటాయి? మీకు డ్రైన్ అవ్వట్లేదు అంటే ఒకటి డ్రైన్ బ్లాకేజ్ ఇష్యూ. డ్రైన్ అనేది బ్లాక్ అయిపోవడం అంటే ఏంటి? డ్రైన్ ఏదన్నా అడ్డపడిపోవడం. మన డ్రైన్లో ఏమైనా కాయిన్స్ కానీ ఏమన్నా ఇరుక్కుపోయి డ్రైన్ బ్లాకేజ్ అయిపోయింది అనుకోండి, బ్లాకేజ్ ఇష్యూ. తర్వాత మనకి ఓవర్ఫ్లో అయిపోయినా కూడా డ్రైన్ నుంచి ఓవర్ఫ్లో అయినా ఒక్కోసారి ఓఈ అనే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ డ్రైన్ బ్లాకేజ్ ఇష్యూ ఉన్నప్పుడు లేకపోతే డ్రైన్ నుంచి ఓవర్ఫ్లో అయిపోవడం, డ్రైన్ నుంచి బాగా ఓవర్ఫ్లో అయిపోతే మనకి ఎక్కువ ఏఈ అనే లీకేజ్ ఇష్యూ కూడా వస్తుంది. మనం ఇందులో డ్రైన్ బ్లాకేజ్ ఇష్యూ అంటే ఏమైనా కాయిన్స్ అడ్డుపడి బ్లాక్ అయిపోయినా లేకపోతే డ్రైన్ మోటార్ అనేది వర్క్ చేయకపోయినా డ్రైన్ బెల్లు పోయినా ఇక అంతా డ్రైన్కి సంబంధించి అనమాట. ఈ ఓఈ అని వచ్చినప్పుడు మనం డైరెక్ట్ డ్రైన్లో మనకి ఎలాగో డ్రైన్ మోటార్ మనకి అది 2 స్టెప్ డ్రైన్ మోటార్ వస్తుంది కాబట్టి మనకి ఎలాగో తెలుసు కాబట్టి 2 స్టెప్ దాని సప్లై చెక్ చేసుకుంటాం. ఇటు డ్రైన్ బ్లాకేజ్ ఏమన్నా ఉందా చూసుకుంటాం. ఈ డ్రైన్ ఆ వాల్వ్ అనేది సరిగ్గా ఉందా, బెల్లు అనేది చూసుకుంటాం అనమాట. అవి చూసుకుని ఈ ఓఈ అనే ఎర్రర్ వచ్చినప్పుడు దీన్ని అలా సాల్వ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనకి ఇదే ఓఈ అనేది మన ఫ్రంట్ లోడ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు డ్రైన్లో లోపల బ్లాకేజెస్ అంటే డస్ట్ ఫామ్ అయిపోయినా కింద డ్రైన్ వాల్వ్ అనేది ఓపెన్ చేసేసి మనం దాంట్లో ఏమైనా డస్ట్ ఫార్మేషన్ అవన్నీ క్లీన్ చేసేస్తే ఈ ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఓఈ అని వచ్చినప్పుడు ఆ ఇష్యూ అనేది మనకి క్లియర్ చేసేయచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏఈ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏఈ అనమాట. ఏఈ అని వచ్చింది అనుకోండి, వాటర్ లీక్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అయినా కానీ వాటర్ అనేది డ్రమ్ నుంచి వాటర్ లీకేజ్ వస్తుంటే ఈ ఎర్ర వస్తుంది అనమాట. ఈ ఎర్ర ఎందుకు వస్తుంది? వాటర్ లీకేజ్ అవుతూ ఉంటే మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ ఈ ప్రెజర్ సెన్సార్ అనేది సిగ్నల్ పంపిస్తూ ఉంటే మళ్ళీ ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ అయ్యి మళ్ళీ వాటర్ ఫిల్ చేసి అలా 2 times జరగగానే ఏఈ అనే ఇష్యూ పడిపోయిద్ది అనమాట. అంటే వాటర్ లీక్ అయిపోతుంది అని మనకి ఆ ఇష్యూ అనేది పడిపోయిద్ది అనమాట. వాటర్ లీక్ అయిపోతుంది అనే ఇష్యూ మనకు చూపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఎక్కడ లీక్ అవుతుందో చూసుకుని మనకి దాన్ని క్లియర్ చేసేస్తే అది ఒక్కొక్కసారి ఏ వాటర్ లీక్ అవ్వకుండా కూడా మనకి ఏఈ ఎర్రర్ వస్తుంది. అప్పుడు అదేంటంటే పీసీబీ కంప్లైంట్ అనమాట. అంటే వోల్టేజ్ ప్రాబ్లం అనేది మనకి పీసీబీలో కంప్లైంట్ ఆ సెక్షన్కి అంటే పీసీబీలో ప్రాసెసర్కి సరిగ్గా వోల్టేజ్ సిగ్నల్ అనేది ఫీడ్బ్యాక్ సరిగ్గా అందపోయినా కూడా ఇలాంటి ఇష్యూ రేర్లీ జరుగుతాయి. కొన్నిటిలో మాత్రమే అలా వచ్చాయి. దాదాపు 80% లీకేజ్ ఇష్యూకే ఈ ఏఈ అనేది వస్తుంది ఫ్రెండ్స్. రేర్గా ఒక 10% అలా మనకి పీసీబీ బోర్డు కంప్లైంట్ కూడా వచ్చాయన్నమాట. మీరు లీకేజ్ చూస్తే మీకే అర్థమైపోద్ది. లీకేజ్ అనేది ఎక్కడా లేకుండా అదే రిపీట్గా వస్తే మనం బోర్డు ఒకసారి రీసెట్ చేసి మళ్ళీ ఒకసారి చూసి అప్పుడు కూడా సేమ్ ఇష్యూ ఉంటే కనుక మనకి ఆ పీసీబీ బోర్డు అనేది ఒకసారి పీసీబీ బోర్డు మనం చేంజ్ చేయడమో లేకపోతే దాని ప్రోగ్రామ్ ఐసీ ఉంటుంది, అది ఒకసారి ప్రోగ్రామ్ని మళ్ళీ రీసెట్ చేయించాల్సి ఉంటుంది. పీసీబీ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలన్నమాట ఇది. అలాగే మనకి ఏంటంటే ఈఈ అనేది మనకి ఈ అనే ఎర్రర్ ఒకటి పడింది ఫ్రెండ్స్. ఈ అనే ఎర్రర్ పడుతుంది అనమాట. ఈ అని పడింది అనుకోండి మనకేంటంటే పీసీబీ ఇష్యూ ఫ్రెండ్స్. పీసీబీ ప్రాబ్లం. పీసీబీలో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్లక్చువేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఈ పీసీబీలో ఫ్లక్చువేషన్ ఉంటే మనకి ఈ అనే ఎర్రర్ కూడా పడుతుంది అనమాట. ఇంతవరకు మీకు ఇవన్నీ కూడా
దాదాపు చాలా వరకు మీకు వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ వస్తాయి అనేది మీరు ఇవన్నీ ఒక చిన్న పాకెట్ బుక్లో రాసుకుంటే మీకు ఇవి యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.